పప్పులో కొబ్బరి పచ్చడి. ఓకే, పప్పులో కొబ్బరి పచ్చడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఏమేం పప్పులు తెచ్చుకున్నాం పల్లవి దీనిలో? సో ఇక్కడ పెసరపప్పు, శనగపప్పు అండ్ అలాగే పొట్టు మినప్పప్పు. ఎస్. ఓకే, అండ్ మిగతా అన్నీ కూడా మనకి నార్మల్గా ఏ చట్నీ చేసుకోవడానికైనా కావాల్సిన పదార్థాలు. అండ్ ఇంకొకటి ఏదో తీసుకొచ్చి, ఇది బెల్లం. ఎస్, వెరైటీగా బెల్లం కూడా యాడ్ చేయబోతున్నాను. అవునా? ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇవన్నీ కూడా మనం రోస్ట్ చేసేసుకోవాలి. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఓకే పల్లవి, ఫస్ట్ టైం వేద్దాం. సో ఫస్ట్ మనము పప్పులు అండ్ అలాగే కొబ్బరి ఇది ఫస్ట్ మనం రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. అలాగే. సో కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుందాం దీన్ని. సో ముందుగా కొంచెం నూనె అండ్ మనం అందరం కూడా ఎప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసమే క్రేవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో చాలా మందికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అప్పుడే లంచ్ చేస్తారు, ఒక 1 అవర్లోనే ఆకలేస్తూ ఉంటుంది అండ్ ఏం తోచదు, ఏదో ఒకటి తింటే బాగుండు కదా అని అనిపించేసి స్నాక్స్ అన్నీ కూడా ఐడియాలోకి వస్తాయి అన్నమాట. సో అసలు అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? సో ఏంటి అంటే ఎవరికైతే అపిటైట్ అనేది ప్రాపర్గా ఉండదు, అంటే ఫైబర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా, ఫైబర్ ప్రాపర్గా తీసుకోకపోతే కూడా అలా మాటికి అపిటైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది మన ఫుడ్ని, అంటే మన అపిటైట్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి మనం ప్రాపర్ ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ కాంబినేషన్లో ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని ప్రోటీన్ చట్నీ అని కూడా అనొచ్చు, బికాజ్ మనం అన్ని పప్పులు యాడ్ చేస్తున్నాం. సో ఆయిల్ కూడా వేడెక్కింది. సో ఫస్ట్ కొంచెం ధనియాలు వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి. ఓకే, ఓకే ఇప్పుడు పొట్టు మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు కూడా. ఓకే, సో పెసరపప్పు మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం. ఇందులోనే పచ్చిమిర్చి అండ్ పచ్చి కొబ్బరి కూడా. ఓకే, అండ్ ఇప్పుడు మనం వేయించుకుంటున్నాం కదా పల్లవి, దీనికి ఏమైనా రీజన్ ఉంటుందా? సో వేయించుకుంటే ఏంటంటే చాలా మందికి పప్పులు పడవు. సో వేయించుకుంటే అది కొంచెం టెండర్గా అవుతుంది అనమాట మనకు, అండ్ అది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో సాధారణంగా మనకి మినిమల్ ప్రోటీన్ ఎంత టైం పడుతుంది మనకి డైజెస్ట్ అవ్వడానికి? సో మినిమం ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి మనకు 3 to 4 hours పడుతుంది. సో అలా మనకు ఒక మీల్ నుంచి ఒక మీల్ గ్యాప్ అట్లీస్ట్ 2 to 3 hours అయినా ఉండాలి. కాబట్టి ఈ ప్రోటీన్ డైజెస్ట్ అయ్యేలోపు మనం సెకండ్ దానికి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో స్నాకింగ్ అనేది కొంచెం మనకి ఏదైనా సరే 2-3 hours టైం ఇచ్చి చిన్నగా తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళు కూడా ఇటువంటి ఫుడ్స్ని తీసుకోవచ్చు. ఇందులో ఇంక్లూడ్ చేసినవన్నీ కూడా మనకు ఎవరికి కాంప్లికేషన్స్ ఉండవు, అందరూ తీసుకోవచ్చు. సూపర్. ఓకే పల్లవి, నెక్స్ట్ ఏంటి? సో స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇందులోనే మనం కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాము, అండ్ అలాగే కొంచెం బెల్లం. ఓకే, బెల్లం వేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ టైం వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే.
ఇప్పుడు మనం పోపు కూడా వేసేసుకుందాం అనమాట. ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని మనం పోపు వేసేసుకుందాం. అలాగే. ముందుగా కొంచెం నూనె, అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి కూడా, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ. పల్లవి, పోపు రెడీ అయిపోయింది. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం ముందుగా పచ్చడి ఏదైతే చేసుకున్నామో అది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత దాని మీద పోపు వేసేసుకుందాం. ఓకేనా? దాని మీద మనం పోపు వేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, పప్పులో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, పప్పుల కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మనకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పప్పుల కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, పొట్టుమినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, చింతపండు, బెల్లం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. పప్పుల కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, పొట్టుమినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో చింతపండు, బెల్లం, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీ వేసి పైనుంచి వేయించుకున్న పోపు కూడా వేసి సర్వ్ చేసుకుంటే పప్పుల కొబ్బరి పచ్చడి రెడీ.